ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేసి చెప్తున్నాము. ఈ విషయం ఏమిటంటే మన వివర్స్ కాలంలో ఉన్నటువంటి పెద్ద పార్కుల్లో ఉన్నటువంటి జన సమూహంగా ఎక్కువగా వస్తూ ఉంటారు. కావున అక్కడ శివుడు విగ్రహం అనేది చేతులు కాళ్ళు అనేది లేవు శివునికి. కావున ఆ శివునికి ఎవరన్నా దుష్ట శక్తులు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి ఆ చేతులు కాళ్ళు నరికేసి మన హిందూ సంప్రదాయం అంతా దెబ్బతీస్తున్నారా అని గమనించాలి అందరూ. అలాగే ఆ హిందూ సంప్రదాయాలకి మన చట్టరీత్యంగా అందరూ చర్యలు తీసుకోవాలి. ఇది చాలా రోజులుగా జరిగిన కథ. ఇప్పటికి కూడా పెద్ద పార్కులు అనేది ఇంకా పట్టించుకోవటం లేదు అధికారులు. అన్నందుకు శీఘ్రంగా కూడా అతి త్వరలోనే ఆ శివాలయానికి శివుడికి విగ్రహం పెట్టడం కానీ, అలాగే దాన్ని ఎలాగ ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే మన హిందూ సంప్రదాయాన్ని ధర్మం ప్రచారం కూడా ఎక్కువ అవుతుంది. దానివల్ల అందరికి కూడా జనాలు భక్తులంతా కూడా ఇలాగ చర్యలు తీసుకొని కంప్లైంట్ ఇస్తున్నారు. కావున హిందూ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఎమ్మిగనూరు నుంచి ఈరోజు స్థానికంగా ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ పార్కులో సంబంధించి అక్కడ ఒక మనకు శివుడి విగ్రహము గత 20 ఏళ్ళుగా అక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. ఏదో పర్యాటక ప్లేస్గా ఉంది కదా అని చెప్పేసి అప్పట్లో మనోళ్ళు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి సంబంధించిన వాటర్ ఫెసిలిటీస్ చూడడానికి ఎంతో సుందరంగా కనిపించేటట్టుగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పార్కుకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో అక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అలాగే నాగదేవతల ప్రతిష్ట కొన్ని విగ్రహాలను కూడా అక్కడే తయారు చేసి పెట్టడం జరిగింది. ఈ విగ్రహాలను ఒక 3 నెలల కాలం నుంచి చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే చేతులు కాళ్ళు ఆ విగ్రహానికి సంబంధించి ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేయడానికి కారకులైన అల్లరి మూగలు వీళ్ళందరినీ కూడా హెచ్చరించేది ఏంటంటే ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క హిందూ సమాజంలోని వ్యక్తులు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, మన హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలను నిర్మూలించాలంటే మనకు గవర్నమెంట్ పరంగా మనకు మున్సిపల్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందించి అక్కడ ఒక నిఘా అవసరాన్ని కల్పించాలని సీసీ కెమెరాలు పెట్టడమో లేదంటే ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటారని చెప్పేసి నేను ఈ మీడియా ముందు మీ ముందు తెలియజేస్తున్నాను. కాబట్టి అల్లరిమూగలకు నేను చెప్పేది ఖబర్దార్, ఒకటే విషయం చెప్తున్నాను. ఎవరైనా సరే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి అక్కడ మనము అప్పట్లో పెద్దలు పెట్టారు కాబట్టి అది ఏ ఉద్దేశపూర్వకంగా పెట్టలేదు. కాబట్టి పార్కుకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా పెట్టడం జరిగింది అక్కడ. దాన్ని వేరే విధంగా తీసుకోకుండా మీరు అలాంటి పనులు ఇంకోసారి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారని నేను ఈ మీడియా తరపు నుంచి మీకు తెలియజేస్తున్నాను. అలాగే అధికారులు తొందరగా స్పందించి ఆ విగ్రహాలకు మరమ్మతులు చేయించి మళ్ళీ తిరిగి వాటి వైభవాన్ని చేస్తే మన హిందువులంతా కూడా ఎంతో సంతోషిస్తారని, పార్కు యొక్క అందం కూడా ఎంతో వాతావరణం బాగుంటుందని చెప్పేసి మీకు ఈ మీడియా ముందు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పార్కులో ఉన్నటువంటి ఈశ్వరుని విగ్రహాలు విరగొట్టడం జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు తెలియజేస్తున్నారు, కానీ మేము చూడబట్టి చాలా రోజులు అయింది, చాలా నెలలైంది, ఇయర్స్ అయినాయి. అయితే అక్కడ ఆ యొక్క పార్క్ విశిష్టత ఏమంటే అది ఒక విద్యాలయం. పేరుకు మాత్రమే పార్కు, కానీ అది విద్యకు నిలయం. ఈనాడు మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల్లో కూడా ఇంతమంది టీచర్స్ కానీ తర్వాత విద్యార్థులు విద్యావేత్తలుగా తయారు చేసి తీర్చిదిద్దినటువంటి పార్కు, ప్రశాంతతకు నిలయము ఆ యొక్క పార్క్. అటువంటి ఉద్యానవనంలో దాదాపు 30-40 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి ఆ యొక్క ఈశ్వరుణ్ణి చక్కగా తయారు చేసిన అప్పటి అధికారులు ఎవరో తెలియదు మాకు. మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే అటువంటి విగ్రహాన్ని చూడగానే చాలా ఆకర్షణీయంగా ఉండే విగ్రహాన్ని ఈ విధంగా ధ్వంసం చేయడము, కాళ్ళు విరగొట్టడము, చేతులు విరగొట్టడము, అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని విఘ్నం కలిగించడం చాలా దుర్మార్గమైన విషయం.
ఏ విగ్రహము కానీ ఏ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా గొప్పతనము అనేది మనకు స్ఫూర్తిగా కనిపిస్తూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడం సమాజానికి అంత శ్రేయస్కరం కాదు. ఎప్పుడైనా మనకు ఉద్యానవనాల ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతని ఇవ్వాలి. కానీ ఈ విధంగా ఆకతాయిలు వచ్చి రాత్రిపూట ఈ విధంగా ధ్వంసం చేస్తున్నారో, పగలు ధ్వంసం చేస్తున్నారో, ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తున్నారో ఇది తెలియడం లేదు. కాబట్టి ఈ యొక్క మున్సిపల్ అధికారులు కానీ ఇతరుల అధికారులు కానీ దీనికి సంబంధించిన అధికారులు దీన్ని బాగా పరిశీలించి దీన్ని చక్కగా విచారణ జరిపి దర్యాప్తు జరిపి ఇటువంటి దోషులు ఎవరున్నా వాళ్ళని కఠినంగా శిక్షించాలా, ఇటువంటి పనులు చేయకుండా చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.